నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీలో ప్రకటించారు. అంతకుముందు స్పీకర్ సభలో మాట్లాడుతూ ఈ సమావేశాలు మొత్తం 10 రోజులు జరిగాయన్నారు. ఇంకా వివరించాలంటే 59 గంటల 55 నిమిషాలు సమావేశాలు జరిగాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో 21 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించినట్లు వివరించారు. ఈ సభలో సభ్యులు అడిగిన 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారన్నారు. ఈ 10 రోజుల సమావేశాల్లో శాసనసభ 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సమావేశం అయింది. మంత్రులు 75 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు మౌలికంగా జవాబిచ్చారు. ఇవి కాక 51 నక్షత్ర గుర్తుల గల ప్రశ్నలకు, అదేవిధంగా 3 నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు సభా సమావేశం ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు 8 ప్రకటనలు చేశారు. ఈ సమావేశంలో 21 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. వివిధ అంశాల మీద 120 మంది సభ్యులు ప్రసంగించారు. సభ 2 లఘు చర్చలు చేపట్టింది, 3 ప్రభుత్వ తీర్మానాలు ఆమోదించింది. 344వ నియమం కింద ఒక చర్చ చేపట్టింది, ఒక సాధారణ ప్రతిపాదన చేపట్టింది. ఈ సమావేశంలో మన డిప్యూటీ స్పీకర్ గారు ఎన్నుకున్నాం. ఈ సమావేశంలోనే డిప్యూటీ స్పీకర్ గారిని కూడా ఎన్నుకున్నాం. అలాగే 3 ఆర్థిక సమితులు కూడా ఎన్నికలు నిర్వహించుకున్నాం. ఈ రోజే విశాఖ డైరీ అవకతవకలపై విచారణకు ప్రత్యేక సభా సంఘాన్ని నియమించాలని సభ తీర్మానించడం కూడా జరిగింది. ఇంతటితో 16వ శాసనసభ 2వ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని చంద్రబాబు చెప్పారు. భద్రత లేకుంటే రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రారన్నారు. శాసనసభలో స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. హెల్దీ హెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈరోజు మానసిక ఉల్లాసం కావాలన్నా, హ్యాపీగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం. దానికోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద తీసుకున్నాం. ఇది కాకుండా దేశ డీప్ టెక్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది సెల్ ఫోన్లు వాడుతున్నారు. సెల్ ఫోన్ ఓన్లీ ఎస్ఎంఎస్లు పంపించడానికి, లేకుంటే మనం మాట్లాడుకోవడానికి వాడుతున్నాం. ఇంకొంతమంది ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇంకొంతమంది ఉంటే ఇంకొక స్టెప్ ముందుకు పోయి ఏదో గ్రూప్ మీటింగ్ పెట్టుకొని ఆ కమ్యూనిటీ వాళ్ళు కానీ, ఫ్యామిలీ కానీ మనం మాట్లాడుకునే పరిస్థితికి వస్తున్నాం. నేను ఆలోచించేది ఈరోజు దిశ ఏదైతే ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ వైకాపా హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట, బ్రాండ్ను దెబ్బతీసేలా ప్రవర్తించారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. శాసనసభ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. జగన్ చేసిన అవినీతి అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తుందని, మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తామని తెలిపారు. మరొకరు ఇలాంటి తప్పులు చేయకుండా చూస్తామని అన్నారు. అమెరికా కోర్టులో వేసిన ఛార్జిషీట్ కూడా మా దగ్గర ఉంది. దీనిపై అధ్యయనం చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు ఏ విషయమైతే ఈరోజు వచ్చిన విషయం, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట, బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. ఇది చాలా బాధేస్తుంది. ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఈరోజు నా దగ్గర ఏదైతే మీమారి కానీ, అక్కడ వేసినటువంటి ఛార్జ్ షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి ఏం చేయాలనో మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తూనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రెగ్యులర్ బిజినెస్ పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు.
మార్చి ఆఖరి వరకు సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీసీఐ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పత్తి కొనుగోలు విషయంలో అధికారులతో సమీక్ష నిర్వహించామని తెలిపారు. 159 పత్తి కొనుగోలు సెంటర్లు అన్ని తక్షణమే మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించామని అన్నారు. సీసీఐ సంస్థ రైతుల కోసమే ఉంది, వారి కోసమే పనిచేయాలని పేర్కొన్నారు. కౌలు రైతులు పత్తి నిల్వ చేసుకునే అవకాశం లేదన్నారు. అందుకే మార్చి నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో పత్తి కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిక కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, సీసీఐ అధికారులు పాల్గొన్నారు. 61 సెంటర్స్ పత్తి కొనుగోలు సెంటర్లు విత్ ఇన్ 24 అవర్స్లో ఓపెన్ అవ్వాలి. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు 40 ఎన్నో ఓపెన్ అయినాయి, ఇంకొక 20 ఓపెన్ అవ్వాలి. వాటికి ఫైర్ నామ్స్ లేవనో లేకపోతే ఇంకోటి సమ్ రీజన్స్ వల్ల అవి ఓపెన్ అవ్వట్లేదన్నారు. బట్ నేను వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే, మీరు అందరినీ కోఆర్డినేట్ చేసుకోండి, మా ఆఫీస్ కూడా వర్క్ చేస్తుంది, కలెక్టర్ గారు వర్క్ చేస్తారు, విత్ ఇన్ 24 అవర్స్లో అన్ని సెంటర్స్ ఓపెన్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నాను. దానికి వాళ్ళు హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రతి మండే టు ఫ్రైడే మాత్రమే కొంటా ఉన్నారు. ఇక్కడ మోర్ దాన్ 60% ఫార్మర్స్ అందరూ కూడా టెనెంట్ ఫార్మర్స్, వాళ్ళు స్టోరేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సాటర్డే కూడా కొనుగోలు చేయాలని చెప్పాం. దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు. పండిన ప్రతి ఎకరా కూడా అయిపోయే వరకు కంపల్సరీగా కొనాలి. అంటే మార్చి ఆఖరి వరకు కూడా ప్రతి రైతు పత్తి కొనాలి అని చెప్పాము. దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు. దళితుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మండలిలో తెలిపారు. గత ప్రభుత్వం వసతి దీవెన పేరుతో విద్యార్థులను మోసం చేసిందన్నారు. దళిత బిడ్డలను చంపి డోర్ డెలివరీ చేసిందని గుర్తు చేశారు. ఈ బడ్జెట్లో దళితుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించిందని చెప్పారు. గత ప్రభుత్వం వసతి దీవెన అనే పేరు పెట్టింది అధ్యక్ష. బడ్జెట్ కేటాయింపులేమో బారెడు, ఖర్చు చేసిందేమో మురుడు అధ్యక్ష. 19-20లో 119 కోట్లు కేటాయించి 114 ఖర్చు పెట్టారు అధ్యక్ష. 20-21లో 100 కోట్లు కేటాయించి 25.97 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే దాదాపుగా 25% ఖర్చు పెట్టారు అధ్యక్ష. 21-22లో 110 కోట్లు కేటాయించి 51 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే దాదాపుగా 50% ఖర్చు పెట్టారు అధ్యక్ష. 22-23లో 120 కోట్లు కేటాయించి 58 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది కూడా దగ్గర 50% లోపే ఉంది అధ్యక్ష. 23-24లో 100 కోట్లు కేటాయించి 65 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మొత్తంగా తీసుకుంటే గత ప్రభుత్వంలో యావరేజ్ మీద 50% కూడా మించి ఖర్చు పెట్టలేదనే విషయం వాస్తవం అధ్యక్ష. ఇది బడ్జెట్ లెక్కల ప్రకారం నేను ఇస్తాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ ఇబ్బంది లేకుండా అందరికి కూడా మెస్ ఛార్జీలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఈ రోజు సంక్షేమం గతంలో రేట్లు పెంచాము నేను గొప్పగా చెప్తాను అధ్యక్ష. కానీ వాస్తవాలు చూసుకుంటే అధ్యక్ష, బయట ఏమో దళిత సంక్షేమం అంటారు, దళితుల మేనమామ అంటారు, వాళ్ళని సక్రమ మార్గం వెళ్ళేటువంటి బడ్జెట్లు వాటి కూడా మదర్స్ అకౌంట్స్, పేరెంట్స్ అని చెప్పేసి ఇబ్బందులు పెట్టారు. పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారా అని సభ్యులు అడిగిన ప్రశ్నకు మండలిలో నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. 2014 నుండి 2019 వరకు తమ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా ఫేజ్ 1 అని కానీ 41.15 మీటర్ల వరకే అంచనాలు అని ఎక్కడైనా ఉంటే ఆధారాలు చూపాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ఫేజ్ 1లో 41.15 మీటర్ల వరకు అన్న అంశాన్ని 2022లో అప్పటి వైసీపీ ప్రభుత్వమే తీసుకొచ్చిందని అన్నారు. ఆ తర్వాత పలు దఫాలుగా ఈ అంశాన్ని వైసీపీ హయాంలోని అధికారులు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. గత ప్రభుత్వమే పోలవరానికి గ్రహణం పట్టించిందని తెలిపారు. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలవరం 41.15 మీటర్లు అని చెప్పారని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పీఐబీ సమావేశంలో కూడా 41.15 మీటర్లే అని చెప్పారని నిమ్మల రామానాయుడు తెలిపారు. తమ ప్రభుత్వం మాత్రం 45.72 మీటర్లకే కట్టుబడి ఉందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల నదులు అనుసంధానం చేసి తీరుతామని చెప్పారు. ఏదైతే వాస్తవం అధ్యక్ష, ఎందుకంటే 2014-2019 మధ్య 11,762 కోట్లు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేస్తే కేంద్రం నుంచి ఆ రోజు 6,764 కోట్లు మాత్రమే విడుదలైన అధ్యక్ష. అదే వైసీపీ హయాంలో వాళ్ళు చేసినటువంటి పనులు కేవలం 4,167 కోట్లు అవుతే గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి పనులకు సంబంధించిన బిల్లులు కూడా 8,382 కోట్ల రూపాయలు వైసీపీ హయాంలో వచ్చినాయి అధ్యక్ష. ఇక్కడ ఏదవుతాయి అంటే పోలవరానికి రీఎంబర్స్మెంట్ కింద కేంద్రం నుంచి డబ్బులు వస్తే ఆ
డబ్బుల్ని పోలవరం కోసం ఖర్చు పెట్టకుండా 3,385 కోట్లు వాళ్ళు దారి మళ్లించిన మాట వాస్తవమే అధ్యక్ష. మరి నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జనవరిలో ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించుకుని ఏదైతే 2026 మార్చి కల్లా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని, అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా, ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ పూర్తయ్యేంత వరకు కూడా ఆగి మెయిన్ డ్యామ్ నిర్మాణం చేస్తే ఇంకా ఆలస్యం అవుతున్న ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి వర్క్ షాప్ పోలవరం ఏదైతే జరిగిందో దాంట్లో కూడా ప్యారలల్ గా కూడా ఈసీఆర్ఎఫ్ కూడా నిర్మాణం చేసుకోవచ్చు అని ఏదైతే వాళ్ళు ఆలోచన ఇచ్చారో దాని ఆలోచనల ప్రకారంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష. రేపు వచ్చి నేటి యువత సాఫ్ట్వేర్ వైపే కాకుండా సమాజం పైన బాధ్యత కలిగి ఉండాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఒక విజన్ ఉన్న యువత ప్రజా జీవితంలోకి వస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక మరియు సంస్కృతి సమితి చైర్మన్ గా తేజస్వి పొడపాటి బాధ్యతలు స్వీకరిస్తున్న కార్యక్రమం విజయవాడలోని పున్నమి ఘాట్లో ఉన్న హరిత రిసార్ట్లో జరిగింది. ఈ కార్యక్రమానికి పెమ్మసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని, మిగిలిన అన్ని వర్గాలు స్ఫూర్తి కలిగించేలా ఉండాలని సూచించారు. సమాజం గురించి ఆలోచిస్తూ నలుగురి క్షేమం కోసం పనిచేసే యువత ఉన్నప్పుడు వంతెనలు, రహదారులు నిర్మాణం వంటి అభివృద్ధి సంక్షేమం వేగంగా జరుగుతుందని తెలిపారు. ఉదాహరణకు వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి పరిశీలిస్తే మంత్రులందరూ ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని, ఫలితంగా రాష్ట్రంలో అభివృద్ధి సన్నగిలిందన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారికి, యువతకు అవకాశం కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కి ఈ సందర్భంగా పెమ్మసాని ధన్యవాదాలు తెలియజేశారు. కష్టపడి పనిచేసే వారికి అవకాశం కల్పిస్తే మరింత ఉత్సాహంగా పనిచేయగలరని బాబుగారు మరోసారి రుజువు చేశారన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి వ్యక్తులు ఒక విజన్ ఉన్నవాళ్ళు, ఒక డ్రైవ్ ఉన్నవాళ్ళు, ఒక ప్యాషన్ ఉన్నవాళ్ళు వచ్చి కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకువెళ్తేనే వ్యవస్థలో ఒక బ్రిడ్జ్ అయినా, ఒక రోడ్ అయినా, ఒక కెనాల్ అయినా కానీ వస్తుంది తప్పించి లేకపోతే ఏమీ జరగవు. దానికి ఉదాహరణ గత 5 సంవత్సరాలు. మీరు గత 5 సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నారు. మంత్రులు ఎవరో తెలియదు, ఎమ్మెల్యేలు ఏం చేస్తారో తెలియదు, అధికారులు ఏమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కటి కూడా జరగనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సమాజ అభివృద్ధిని కోరుకునే ఎవరైనా సరే, పిల్లలు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ, ఇలాంటి వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు అందరూ ముందుకు వస్తేనే మీరు అనుకున్న సమాజం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫైనాన్షియల్ కమిటీలకు సభ్యులను ఎన్నుకునేందుకు రాష్ట్ర శాసనసభ కమిటీ హాల్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర మంత్రులు మరియు శాసనసభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు విజేతలను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుండి 2024-25 ఆర్థిక సంవత్సరానికి 3 ఆర్థిక సమితులకు ఈరోజు జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తున్నాను. రిజల్ట్ కూడా వచ్చింది. ప్రభుత్వ పద్దుల సమితి విజేతలు ఆనంద్ బాబు గారు నక్క, అదిమిల్లి రాధాకృష్ణ గారు, అశోక్ రెడ్డి గారు, రామాంజనేయులు గారు, జయనాగేశ్వర రెడ్డి గారు, కోల లలిత్ కుమారి గారు, రాజగోపాల్ శ్రీరామ్ గారు, రామాంజనేయులు ప్రపర్తి, విష్ణు కుమార్ రాజు గారు. అదేవిధంగా అంచనాల సమితి విజేతలు అఖిల ప్రియ గారు, బండారు సత్యానంద్ గారు, జయకృష్ణ నిమ్మక, యోగేశ్వరరావు గారు, పందుల నారాయణ రెడ్డి గారు, మద్దిపాటి వెంకటరాజు గారు, సారథి వాల్మీకి, సునీల్ కుమార్ గారు, ఏలూరు సాంబశివరావు గారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 66వ వార్షిక సమావేశం గుంటూరులో జరిగింది. జింకానా హాల్లో జరిగే ఐఎంఏ సమావేశానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1700 మంది డాక్టర్లు హాజరవుతారని అధ్యక్షులు డాక్టర్ జి నందకిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజల్లో వచ్చే వ్యాధులపై నిష్ఠాతులైన డాక్టర్లచే అవగాహన కార్యక్రమం చేస్తున్నామని వెల్లడించారు. పలు రకాల వ్యాధులు నివారణ, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించడం జరుగుతుందని ఆయన అన్నారు. దీనిలో రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా 1700 డాక్టర్లు
హాజరవుతారు. వీటిలో 40 పైగా శాస్త్రీయ టాపిక్స్ ఉన్నాయి. వాటి గురించి నిష్ణాతులైన స్పీకర్స్ మాట్లాడతారు. అంతేకాకుండా 3 వేరియేషన్స్ ఉంటాయి. వాటిలో మన సోమరాజు గారు, టి రమేష్ బాబు గారు, హరికృష్ణ, అట్లానే అన్ని స్పెషాలిటీస్ సంబంధించిన డాక్టర్లు సదస్సులో, సైంటిఫిక్ సదస్సులో టాపిక్స్ చెప్తారు. అట్లానే రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఆ కౌన్సిల్ సమావేశంలో ఐఎంఏ లీడర్లు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి వాళ్ళు రాష్ట్రంలో డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, అలానే పబ్లిక్ యొక్క హెల్త్ ఎలా మెరుగుపరచాలి, మన ఐఎంఏ ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి, అలానే ప్రభుత్వంతో కోఆర్డినేషన్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వీళ్ళు రేపు శనివారం చర్చిస్తారు. ముఠా వర్కర్స్కు ₹3 కూలీ పెంచడం పట్ల ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ ముఠా వర్కర్స్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. ఆర్టీసీ బస్టాండ్ గోడౌన్ల వద్ద సంబరాలు జరిపింది. ఎన్నో ఆందోళనల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం క్వింటాకు ₹3 కూలీ పెంచడం హర్షదాయకమని ఏఐటీయూసీ నేత చల్లాచున ఆంజనేయులు తెలిపారు. గోడౌన్లలో వేలాది మంది పనిచేస్తుంటారని ఆయన చెప్పారు. ప్రస్తుతం క్వింటాకు ₹25 కూలీని ₹28కి పెంచడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నేతలు సురేష్, అంజిబాబు, మరిదాసు కూలీలతో కలిసి స్వీట్లు పంచుకొని సంబరాలు జరిపారు. 253 గోడౌన్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఈ 253 గోడౌన్లలో 5,000 మంది ముఠా కార్మికులు పనిచేస్తారు. వీళ్ళకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్ల అగ్రిమెంట్ జరుగుతూ ఉంటుంది, ప్రభుత్వంతో అగ్రిమెంట్ జరుగుతూ ఉంటుంది. జనవరి 1వ తారీఖు నుంచి పెరగాల్సిన కూలీని నిన్నటి వరకు మేము అనేక దఫాలుగా ఆందోళన చేసి సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేయడానికి సిద్ధపడిన తర్వాత నిన్న మంత్రి గారు, అలాగే కమిషనర్ గారు, ఎండి గారు కూర్చొని మాతో సంప్రదింపులు జరిపి ₹3 పెంచడానికి, గతంలో లాగే ₹3 పెంచడానికి అంగీకరించినందుకు మా సంఘం తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న సాయంకాలం మమ్మల్ని అందరిని పిలిపించి, ఏఐటీసీ నాయకులను పిలిపించి చర్చలకి పిలిపించారు. దీనికి సంబంధించి కూలీ రేట్లు గత ఒక 5 నెలల క్రితం ₹2 అనౌన్స్ చేశారు. కానీ మళ్ళీ మా యూనియన్ని పిలిపించి ₹3 పెంచుతున్నామని చెప్పేసి మన మినిస్టర్ గారు, కమిషనర్ గారు, ఎండీ గారు వాళ్ళ సమక్షంలో చెప్పారు. అదేవిధంగా పిఎఫ్ సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆ పిఎఫ్ సమస్యలు కూడా తొందరగా పరిష్కరిస్తా అన్నారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో వెండి ఆభరణాల ప్రదర్శన ప్రారంభమైంది. ఈ నెల 30 వరకు జరిగే ఈ ప్రదర్శనను విద్యార్థినులు కావ్యశ్రీ, వైష్ణవి, సింధు, సర్వజ్ఞల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో భాగంగా వెండి సామాగ్రి పట్టీలపై 25% వరకు తగ్గింపు ఉంటుందని, వెండి ఆభరణాల ఎంఆర్పీ విలువలపై 10% తగ్గింపు పొందవచ్చని తెలిపారు. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిబద్ధతలో భాగంగా తమ వినియోగదారులకు 11 నాణ్యమైన వాగ్దానాలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్టోర్ హెడ్ నదీర్, స్టోర్ మేనేజర్ వినయ్ కుమార్, మల్బార్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ శారదా నికేతన్ విద్యా సంస్థల 102వ వార్షికోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది. బ్రాడీపేటలోని శ్రీ శారదానికేతన్ వార్షికోత్సవం వేడుకల్లో జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి లక్ష్మణ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర ఉద్యమ కాలం నుండి శారదానికేతన్కు ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో శారదానికేతన్ పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. అలాంటి శారదానికేతన్ నేటికి అభివృద్ధి బాటలో పయనిస్తుందని అన్నారు. ఇదే స్ఫూర్తితో పేదల విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. శారదానికేతన్లో నిరంతరం విలువలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని సంస్థ ప్రతినిధి రంగనాయకమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో శారదానికేతన్ ఈవో టి శ్రీనివాసరావు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా మిత్రులకైన బి జనార్దన్ రెడ్డి గారిని మన గుంటూరు జాయింట్ కలెక్టర్గా కూడా చేశారు. వారు తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసి రిటైర్ అయ్యారు. ఆయన 7వ తరగతి చదువుతున్నప్పుడు మహబూబ్ నగర్లో అక్కడున్న జిల్లా కలెక్టర్ ఆ స్కూల్కి వచ్చి ఆ క్లాస్లో ఆ పిల్లలందరూ అడుగుతున్నాడు, మీరు ఏమవుతారు. ఈ జనార్దన్ రెడ్డి గారు పైకి లేసి నేను ఐఏఎస్ అవుతానన్నాడు. అని తర్వాత ఊరుకోలా. ఆ అనిన రోజు నుంచి ఐఏఎస్ వచ్చేదాకా నిరంతరం శ్రమపడ్డాడు. నిరంతరం శ్రమపడి ఒక రోల్ మోడల్గా కనపడ్డాడు. ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా
తన స్వీయ అనుభవాన్ని చెప్తాడు. నేను ఒక సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పానికి కావాల్సిన సమయాన్ని, దానికి కావాల్సిన వనరుల్ని, దానికి కావాల్సిన నాలెడ్జ్ని, మేధా సంపత్తులు అన్నింటినీ ఉపయోగించి నేను ఆ స్థాయికి వచ్చాను. మీరు కూడా అలా కావాలని కోరుకునేవారు. బృందావన్ గార్డెన్స్ పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ఫేర్ సెంటర్ను కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ సిబ్బందిని ఆసుపత్రుల్లోని మౌలిక వసతులు, సమస్యల గురించి అడిగి తెలుసుకుని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, కార్పొరేటర్ మానం పద్మశ్రీ, మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ది గుంటూరు నగర ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఇందర్ రింగ్ రోడ్లో గడ్డిపాడు వద్ద నూతనంగా యూనియన్ ఆటో స్టాండ్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యూనియన్ నగర కార్యదర్శి మంగా శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు, సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ యూనియన్ పతాకాన్ని, ఆటో స్టాండ్ ని ఆవిష్కరించారు. అనంతరం జంగాల మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, జీవో నంబర్ 2131ని రద్దు చేయాలని, ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తానని ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు కామ్రేడ్ కోట మాల్యాద్రి, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి మేడ హనుమంతరావు, యూనియన్ నగర అధ్యక్షులు కూరకుల రాంప్రసాద్ పాల్గొని మాట్లాడారు. అనంతరం యూనియన్ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాతంగి మల్లేశ్వరరావు, ఉపాధ్యక్షులు దుండి దుర్గారావు, కార్యదర్శి శంకుర సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికుల పిల్లలకి ఉచితంగా విద్యా, వైద్య సదుపాయం వారి కుటుంబాలకి అందజేయాలి. ఆటో కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కట్టుకోవడానికి 5 లక్షలు ఇచ్చి ఆటో కార్మికుల కాలనీల్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆటో కార్మికులకి రుణాలు మంజూరు చేసి అవన్నీ నెల నెల కట్టుకునేటట్టుగా చేస్తే ప్రైవేటు వడ్డీదారుల బారి నుంచి ఆటో కార్మికుల్ని కాపాడుకోవాలి. సంపత్ నగర్లోని శ్రీ శృంగేరి శంకరమఠం శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానంలో జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి విజయయాత్ర మహోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ రోజు ఋత్వికులచే కృష్ణ యజుర్వేద హవనం, కౌదుమ సామవేద హవనం, ఋగ్వేదం పూర్ణాహుతి, అధర్వణ వేదం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. చట్టసభలో 34% బీసీల రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మకమని అఖిల భారత ఓబీసీ సంఘం హర్షం వ్యక్తం చేసింది. గుంటూరులోని మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహం వద్ద అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్, ఏపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ యలగాల నూకానమ్మ మీడియాతో మాట్లాడారు. బీసీ సంఘాల విజ్ఞప్తిని, ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి చట్టసభల్లో ఓబీసీలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల ఏపీ మంత్రిమండలి తీర్మానం చేశారని పేర్కొన్నారు. వెంటనే అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని అన్నారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
మంత్రి సవితకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరికటిక సంఘం జిల్లా అధ్యక్షులు కామేశ్వరరావు, శాలివాహన మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నాగేశ్వరి, తెలుగు మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి వకులాదేవి, బొందిలి సంఘం నగర ఉపాధ్యక్షులు బాలాజీ సింగ్, దుర్గారావు, నాగజాన్సీ, రాణి తదితరులు పాల్గొన్నారు. 34% రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘాలు చేసినటువంటి విజ్ఞప్తిని గౌరవించి నిన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ చట్టసభల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయటం పట్ల బీసీ సంక్షేమ సంఘాలు, ఓబీసీ సంఘాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రధానంగా ఏదైతే ఈ డిమాండ్ని మరి చట్ట రూపంలో తీసుకురావాల్సినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వివిధ జిల్లాల నుంచి అందరిని పిలిచి మీరందరూ కూడా ఈ ఒక్కసారికి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి, మీకు మంచి చేస్తామని హామీ ఇచ్చారు. చట్టసభల్లో రిజర్వేషన్ కోసం మేము ఖచ్చితంగా బిల్లు పెడతామని చెప్పారు. అలాగే రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే బీసీలకి అన్ని విభాగాల్లో కూడా సగభాగం వాటాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈ రోజున అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టమని, చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించమని కోరడం చాలా శుభదాయకం. 11 kV లైన్ మెయింటెనెన్స్ కారణంగా రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గుజ్జనగొండ్ల, ఎస్వీఎన్ కాలనీ, నేతాజీ నగర్, తారకరామనగర్ ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈఈ గురవయ్య తెలిపారు. అదేవిధంగా రామిరెడ్డి తోట, ప్రకాష్ నగర్, గణేశ్వరరావుపేట, ఓల్డ్ క్లబ్ రోడ్, గుంటూరు వారి తోట ఏరియాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.